హాయ్ అండి, వెల్కమ్ టు అన్షు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దామండి. ఎప్పుడైనా పాలు కాచిన వెంటనే విరిగిపోతాయి కదండి. ఆ మిశ్రమాన్ని పడేయకుండా వడగట్టుకొని ఇలా ఒకసారి పన్నీర్ కర్రీ ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాండీ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఆనియన్ వేసుకొని ఇందులోనే ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు టమాటో తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ టమాటోలు క్యూబ్స్గా కట్ చేసి తీసుకున్నానండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మెత్తగా మగ్గించుకోవాలండి. కొంచెం నిదానంగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఒకసారి మగ్గిన తర్వాత ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ వేసానండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. ఇక్కడ కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఒక 4-5 జీడిపప్పు, మంచి గ్రేవీ వస్తుంది దానివల్ల. ఇవంతా మిశ్రమం మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే చిట్టుతుంది మిక్సీలో. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అక్కడ ఆల్రెడీ మనం ఒక పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ కారం చూసుకొని తగినంత మీ టేస్ట్కి వేసుకోవాలి. వేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడే గ్రేవీకి మనకి వేసి నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడ మంట చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే మసాలా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలండి. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇంకా గ్రేవీని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ వాటర్ వేసిన తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ గ్రేవీ మనకు ఆల్రెడీ మగ్గింది కాబట్టి, మనం టమాటో ఆనియన్స్ అవన్నీ మగ్గించాం కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. కొంచెం ఒక బాయిల్ రానివ్వాలండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలండి. ఇక్కడ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం పాలు విరిగిన తర్వాత పన్నీర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని నేను ఇక్కడ స్మాష్ చేశానండి. పన్నీర్ని మీరు కావాలంటే క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం ఇంట్లో చేసుకుంది కాబట్టి క్యూబ్స్ లాగా అంత పర్ఫెక్ట్గా రాదండి. ఇది బయట కొన్న పన్నీర్ లాగా. ఈ పన్నీర్ వేసేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి నిదానంగా. నిదానంగా గ్రేవీలో పన్నీర్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఉడుకుతుంది ఇది పన్నీర్ కర్రీ బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతి వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అంతే అండి. ఇంకా ఒక ఉడికించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీ రెడీ అండి. ఇంకా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది పన్నీర్ బుర్జీ లాగా గ్రేవీలో కలిసిపోయి చాలా బాగుంటుందండి రెసిపీ.
రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇక్కడ ఫైనల్గా కొంచెం అంటే గార్నిషింగ్ లాగా అండ్ కొంచెం క్రీమీ టెక్స్చర్ బాగుంటుందండి. ఇలా ఫ్రెష్ మీగడ ఉంటుంది కదా పాలమింది, అది బీట్ చేసుకొని ఇలా పైనుంచి కొంచెం వేసుకోవాలి. ఇలా కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్తో పైన వేసుకోవాలండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పన్నీర్ కర్రీ చాలా యమ్మీగా టేస్టీగా రెడీ.